ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓ భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 10వ అధ్యాయము. కాలాతీతాయ నమః. బాబా కాలాన్ని కుదించిన ఘట్టము. ప్రశాంతి నిలయంలో వెనుకటి రోజులలో సాకమ్మ అనే ఒక భక్తురాలు ఉండేది. ఆమె ఒకసారి సత్యసాయి బాబా వారితో, స్వామి, కురుక్షేత్రంలో ఒక పక్క కౌరవులు విశేషమైన సేనాబలంతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటే, ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునునికి 700 శ్లోకాల భగవద్గీత చెప్పడం ఎలా సాధ్యము? కృష్ణుడు ఆ విధంగా చెప్తుంటే అర్జునుడు వింటుంటే శత్రువులు ఎలా ఊరుకున్నారు అని అడిగింది. స్వామి వెంటనే సమాధానం చెప్పలా. ఆ రోజు సాయంత్రం స్వామి భక్తుల్ని తీసుకుని చిత్రావతి ఇసుకలో విహరించడానికి వచ్చారు. భక్తులంతా స్వామి చుట్టూ చేరారు. వారిలో సాకమ్మ కూడా ఉంది. స్వామి తమ దివ్యహస్తాన్ని ఇసుకలోకి పోనిచ్చారు. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆ ఇసుకలో నుంచి 1 అడుగు పొడుగు, 1/2 అడుగు వెడల్పు గల ఒక తెల్లని దంతం బొమ్మను మెల్లగా బయటకు తీశారు స్వామి. అర్జునునికి శ్రీకృష్ణుడు రథంపై ఆసీనుడై గీతోపదేశం చేస్తున్న బొమ్మ అది. ఆ దంతం బొమ్మ ప్రతి అణువు ఎంతో పనితనం ఉట్టిపడేలా చక్కని నగిషీతో చెక్కబడి సుందర శిల్పంగా ఉంది. ఆ బొమ్మను ఆశ్చర్యంతో చూస్తున్న సాకమ్మతో, స్వామి, ఈ దంతం బొమ్మను మానవులు తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఎంతమంది కళాకారులు అవసరం అవుతారు? కానీ స్వామి సంకల్పించిన తక్షణమే ఎలా తయారైందో చూసావా? భగవంతుడు తలుచుకుంటే కాలాన్ని తన అధీనంలో తీసుకోగలడు. మానవులకు ఎన్నో నెలలు పట్టే సమయాన్ని ఒక్క క్షణంగా నేను కుదించి వేశాను. అదేవిధంగా దివ్య సంకల్పంతో కాలాన్ని పొడిగించడం కూడా సాధ్యపడుతుంది. ఆ రోజున యుద్ధరంగంలో నేను అర్జునుని మనస్సులో గీతోపదేశానికి కావలసినంత సమయాన్ని సృష్టించాను. మిగిలిన సేనావాహిని అంతా ఆ సమయాన్ని కేవలం కొన్ని క్షణాలుగా భావించేలా చేశాను అన్నారు. సత్యసాయినాథునికి కాలము అధీనమై ఉంటుంది. బాబా కాలాన్ని కుదించనుగలరు, పొడిగించనుగలరు. ఎన్నో సంవత్సరాల సమయాన్ని 1 గంటగా కాలాన్ని కుదించిన సందర్భం ఇది. శ్రీలంకలోని కొలంబోలో ఒక క్రైస్తవ యువకుడున్నాడు. అతడు కళాశాల విద్య కోసం వచ్చి మద్రాసులోని కళాశాలలో చేరాడు. ఆ సమయంలో అతడు ఒకసారి శ్రీ రామకృష్ణ మఠం సందర్శించాడు. రామకృష్ణ పరమహంస ఆరాధించిన కాళికాదేవి చిత్రాన్ని చూసి అతడు ఎంతో ఆకర్షితుడయ్యాడు. క్రమంగా ఆ యువకుడు కాళికాదేవి భక్తుడిగా మారి కాళీ ఉపాసన తీసుకుని ఆ మంత్రజపం చేస్తూ సమాధి స్థితిలో గంటలు గంటలు గడిపేవాడు. తరువాత అతడు హిందూ సన్యాసిగా మారిపోయాడు. మరికొన్నాళ్లకు అతడి తల్లి తనని చూసి రావాలని ఒకసారి కొలంబో వెళ్ళాడు. తన కుమారుడు అలా హిందూ సన్యాసిగా మారడం చూసిన ఆ తల్లి అమితంగా దుఃఖించింది. తన కుమారుడు వైవాహిక జీవితానికి ఇష్టపడటం లేదని గ్రహించి తల్లి అందుకు సంబంధించింది. కానీ హిందూ సన్యాసి వేషం విడిచిపెట్టి క్రైస్తవ ఫాదర్గా ఉండమని అభ్యర్థించింది. కానీ అందుకు వ్యతిరేకించిన ఆ యువకుడు తన తల్లిని, ఆస్తి వ్యవహారాలను విడిచిపెట్టి భారతదేశం వచ్చి పుట్టపర్తికి చేరుకున్నాడు. స్వామి అతనిని ఇంటర్వ్యూ గది లోపలికి తీసుకుని వెళ్ళారు. 1 గంట సమయం గడిచింది. ఒక్కసారిగా లోపల నుంచి అమ్మా అని పెద్ద కేక వినిపించింది. మందిరం వరండాలో కూర్చున్న భక్తులందరికీ ఆ కేక వినిపించింది. తర్వాత స్వామి ఇంటర్వ్యూ గది తలుపు తెరిచారు.
ఆ శాక్త సన్యాసి ఆపాద మస్తకం విభూతితో బయటకు వచ్చాడు. లోపల జరిగిన విషయం ఇది. స్వామి అతనిని ఇంటర్వ్యూ గదిలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద అరణ్యాన్ని సృష్టించి నడు అన్నారు. అంతే. ఆ సన్యాసి ఆ అరణ్యంలో నడిచాడు. ఆ నడక అంతు లేకుండా సాగిపోయింది. పెద్ద పెద్ద వృక్షాల మధ్యగా అతడు అవిశ్రాంతంగా కొన్నాళ్ల పాటు కొన్ని మైళ్ళ దూరం నడిచిపోసాగాడు. కొన్ని సంవత్సరాలు జరిగిపోయాయి. అప్పుడు స్వామి, ఆగు, వెనక్కి తిరిగి చూడు అన్నారు. ఆ సాధువు ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు. పరమానంద పారవస్యంతో అతడు నిశ్చేష్టుడయ్యాడు. అతడు చూసింది ఎవరిని? తాను చిన్నతనం నుంచి ఏ కాళికాదేవిని ఆరాధిస్తున్నాడో ఆ జగన్మాతే అతనికి సాక్షాత్కరించింది. ఆ సాధువుకు చాలా కాలం నుంచి కాళికాదేవి సాక్షాత్కారం కోసం అరణ్యాలకు వెళ్ళి సంవత్సరాల తరబడి తపస్సు చేయాలనే కోరిక ఉండేది. ఆ అరణ్య సంచారం, ఆ తపోవన విహారం కేవలం కొద్ది సమయంలోనే జరిపించి స్వామి అతని కోరికను నెరవేర్చారు. అతడు సంవత్సరాల తరబడి చేయవలసిన తపస్సు కాలాన్ని స్వామి 1 గంటకు కుదించి వేశారు. అతడు కోరిన దేవీ సాక్షాత్కారాన్ని ప్రసాదించారు. అమ్మా అని ఆర్తితో పిలుస్తూ అతడు స్వామి పాదపద్మాలపై పడగా అతనితో సాయినాథుడు, నాయనా, ఈ కలియుగంలో ఘోరమైన తపస్సు ఎందుకు? నీ ఇష్టదేవతా నామం స్మరించు. ఆ నామస్మరణతోనే నీకు తపస్సిద్ధి కలుగుతుంది అని విభూతి సృష్టించి అతనిపై కుమ్మరించి అతన్ని ఆశీర్వదించారు. కొన్ని సంవత్సరాల సమయాన్ని సత్యసాయినాథుడు 1 గంటగా కుదించిన విశిష్టమైన సందర్భం ఇది. కాలాన్ని విస్తృతపరిచిన ఘట్టము. ముప్పై రోజుల సమయాన్ని 30 సంవత్సరాల కాలాన్ని విస్తృతపరిచిన సన్నివేశం. అవి లాల్ బహదూర్ శాస్త్రి గారు భారత ప్రధానమంత్రిగా ఉన్న రోజులు. ఆయన పిఏగా ఉండేవారు త్యాగరాజు గారు. ఆయనకు ఒకసారి ఆరోగ్యం బాగుండక బెంగళూరు హాస్పిటల్కి వచ్చి పరీక్ష చేయించుకున్నారు. డాక్టర్లు ఆయనను పరీక్షించి క్యాన్సర్ ఉన్నట్లుగా ధృవపరిచి ఆయనకు 3 నెలల జీవితకాలం మాత్రమే ఉన్నదని చెప్పారు. ఆ డాక్టర్లు త్యాగరాజు గారితో, అయ్యా, మీరు అన్యథా భావించకపోతే ఒక మనే. ఆ వ్యాధికి ఒక్కటే నివారణోపాయం. అది ఏమంటే మీరు ఒక్కసారి భగవాన్ సత్యసాయి బాబా వారి పాదములను శరణు వేడండి. ఇంతకన్నా మరొక మార్గం లేదు. భగవాన్ బాబా గారి భక్తులు సూర్యభగవంతం గారు ఈ హాస్పిటల్లోనే ఉన్నారు ప్రస్తుతం. వారిని చూడడానికి స్వామి రేపు ఇక్కడికి వస్తారు. ఇది మీకు చక్కని అవకాశం అన్నారు. అందుకు త్యాగరాజు గారు నిరాకరించి, అయ్యా, నేను భారత ప్రధానమంత్రికి పియ్యని. నేను ఈ విధంగా బాబాల పాదాల మీద పడను. నేను ఎక్కడైనా వైద్యం చేయించుకొనగలను అన్నారు. తర్వాత చాలా చోట్లకు వెళ్ళి వచ్చి 2 నెలల తర్వాత తిరిగి అదే హాస్పిటల్లో మరల పరీక్ష చేయించుకున్నారు. డాక్టర్లు ఆయనకు కేవలం 1 నెల రోజులు మాత్రమే జీవితం గడుప ఉన్నదని చెప్పారు. భయభ్రాంతుడైన త్యాగరాజు గారు పుట్టపర్తి ఎక్కడున్నది అని సంప్రదించి పుట్టపర్తికి చేరుకున్నారు. కరుణాంతరంగుడైన సత్యసాయి భగవానుడు దర్శనం ప్రసాదిస్తూ దగ్గరకు వచ్చి, క్యాన్సరా అన్నారు. త్యాగరాజు గారికి దుఃఖం పొంగి పొరలింది. అశ్రు బిందువులతో స్వామి పాదపద్మాలపై పడ్డారు. స్వామి విభూతి సృష్టించి ఇచ్చి తినమన్నారు. ఆ విధంగా 3 రోజులు ఇచ్చి 3వ రోజున క్యాన్సర్ క్యాన్సిల్డ్ అన్నారు సత్యసాయి పరమాత్ముడు. తర్వాత పరీక్ష చేయించుకుంటే క్యాన్సర్ చిహ్నాలే కనిపించలేదు. ఇది జరిగిన 35 సంవత్సరాలు పైగా కావస్తున్నది. మొన్నటి వరకు సనాతన సారథి ఆఫీసులో పనిచేసి ప్రస్తుతం క్యాంటీన్లో సేవ చేస్తూ స్వామి అనుగ్రహాన్ని చూరగొంటున్నారు త్యాగరాజు గారు.
సత్యసాయినాథుడు 30 రోజుల్ని 30 సంవత్సరాలు పైగా కాలాన్ని విస్తృతపరిచిన విశిష్టమైన ఘట్టం ఇది. భగవాన్ బాబాకు కాలము ఎప్పుడూ అధీనమై ఉంటుంది. అందుకే స్వామి సహస్రనామాలలో కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలాంతకాయ నమః, కాలస్వరూపాయ నమః మున్నగు పేర్లు కనిపిస్తాయి. కాలము, ప్రదేశము ఏదీ నన్ను బంధింపజాలదు. భగవాన్ బాబా ఒకసారి వెంకటగిరి వెళ్ళి తిరిగి ప్రశాంతి నిలయం రాబోతుండగా నిలయంలో నివాసమున్న ఒక వృద్ధురాలు తన స్వగ్రామమైన వాయల్పాడు వెళ్ళింది. బాబా వెంకటగిరి నుంచి ప్రశాంతి నిలయం వచ్చే మార్గంలోనే ఆమె గ్రామం ఉంది. అందువల్ల స్వామి వచ్చేటప్పుడు స్వామిని తమ ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వాలని ఆమె ఉద్దేశం. స్వామి అక్కడి నుంచి బయలుదేరే రోజు తెలుసుకొని ఆమె తన గ్రామం దగ్గర రోడ్డు పక్కనే స్వామి కారు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ నిలబడింది. కొంతమంది మనుషులను కూడా రాత్రి పగలు నియమించింది. ఎంత సమయం గడిచినప్పటికీ స్వామి కారు ఆ మార్గంలో రాలేదు. పైగా స్వామి ప్రశాంతి నిలయం చేరారనే వార్త విని ఆమె నిలయం చేరుకున్నది. ఆ సమయంలో బాబా మొదటి అంతస్తు వరండాలో నిలబడి కింద నిలబడ్డ వారితో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ వృద్ధురాలు గబగబా వచ్చి పెద్దగా, స్వామి, మా వాయల్పాడు గ్రామం దగ్గర నేను మా మనుషులు నిలబడి ఉన్నాము. మీ కారు మా గ్రామం మీదుగా ఎప్పుడొచ్చింది? మేము రాత్రి పగలు అక్కడ ఎదురు చూస్తూనే ఉన్నాం కదా, ఏ కారు రాలేదు. మీరు ఎలా వచ్చారు అంది. అప్పుడు స్వామి ఆమె స్థితిని చూసి పక్కపక్క నవ్వారు. అందరూ అలాగే మేడపైనున్న స్వామిని చూస్తున్నారు. అంతలోనే ఆ నవ్వు వారి పక్కనే వినబడింది. స్వామి మేడ మీద కాక క్రింద వారి పక్కనే నిలబడి నవ్వుతున్నారు. మేడపైనున్న స్వామి కిందకు ఎప్పుడు ఎలా వచ్చారో ఎవ్వరికీ అర్థం కాలేదు. చూడు, అక్కడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చానో చూసావు కదా. ఇలా నేను చేయగలిగినప్పుడు నా కారు నేను మీకు కనబడకుండా మీ గ్రామాన్ని దాటి రాలేమా? కాలము, ప్రదేశము ఏదీ కూడా నన్ను బాధింపజాలదు అన్నారు భగవాన్ బాబా. అనేక రూపాయ. ఒకసారి భగవాన్ బాబా కొడైకెనాల్లో భక్తులతో ఉన్నప్పుడు తమ పడక మీద నుండి హఠాత్తుగా లేచి నిలబడి కాల్చవద్దు అంటూ పడకపై పడిపోయారు. ఆ సమయంలో బాబా తమ స్థూల శరీరాన్ని వదిలిపెట్టిన కారణంగా ఆ శరీరం కొయ్యబారిపోయింది. 1 గంట తర్వాత మరలా ఆ శరీరం చైతన్యవంతం అయింది. అప్పుడు బాబా కళ్ళు తెరిచి భోపాల్లో ఒక చిరునామా చెప్పి వారికి గాభరా పడవద్దు, రివాల్వర్ నా దగ్గర ఉన్నది బాబా అని అర్జెంటు టెలిగ్రామ్ పంపమని అన్నారు. అప్పుడు సచ్చిదానంద స్వామి బాబాతో, స్వామి, రివాల్వర్ అనే పదం ఉంటే పోస్టాఫీస్ వారు టెలిగ్రామ్ను అంగీకరించరు, కాబట్టి ఇన్స్ట్రుమెంట్ అనే పదము వాడుతాము అన్నారు. స్వామి సరే అన్నారు. టెలిగ్రామ్ పంపడం జరిగింది. కానీ భక్తులకు అసలు ఏం జరిగిందో తెలియదు. 4 రోజుల తర్వాత భోపాల్ నుంచి ఒక జాబు వచ్చింది. ఆ జాబును భక్తులకిగా భక్తులు దానిని చదివి విషయమంతా తెలుసుకొని ఆశ్చర్యానందాలను పొందారు. ఆ విషయం, భోపాల్లో ఒక సైనికాధికారి ఉన్నారు. అతను 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొని పేరు పొందినవాడు. కానీ అక్కడ జరుగుతున్న ఆ రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమాలలో సర్వసైన్యాధికారులు కొత్త వారికి ఎక్కువ ప్రాముఖ్యమునిచ్చి పాత వారిని నిరాదరించడం వల్ల ఆయనకు జీవితం మీద విరక్తి కలిగింది. ఆ సమయంలో ఆయన భార్య పుట్టింటికి వెళ్ళింది. అందువల్ల తనను ఊరడించేవారు కూడా ఎవ్వరూ లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి ఆయన సిద్ధపడ్డారు. రివాల్వర్ సరిగా ఉన్నది లేనిది చూడడానికి ముందు ఒకసారి పేల్చి చూశాడు. పేలింది. 2వ కాల్పుతో తన ప్రాణం తీసుకుని పోతుండగా ఇక్కడ కొడైకెనాల్లో స్వామి కాల్చవద్దు అని బిగ్గరగా అరిచారు. వెంటనే అక్కడ భోపాల్లో ఆ ఆఫీసర్ ఇంటి గది తలుపు తెరవబడింది. ఎదుట కాలేజీలో తనతో
తనతో కలిసి చదువుకున్న ప్రాణ స్నేహితుడు, అతని భార్య, వెనక ట్రంకు పెట్టె మోసుకొచ్చిన కూలీ ఉన్నారు. ఆ మిలిటరీ ఆఫీసరు వారిని చూడగానే గబగబా గదిలోకి వెళ్ళి రివాల్వర్ దాచిపెట్టి స్నేహితునికి ఆతిథ్యం ఇవ్వడం కోసం నవ్వుతూ ఎదురు వచ్చారు. ఆ స్నేహితుడు అతనితో కాలేజీలో చదువుకునే రోజుల్లోని విషయాలు మాట్లాడుతూ ఆనందం కలిగించాడు. మధ్య మధ్య అతని భార్య కూడా మాట్లాడుతూ ఆయనకు ఆనందం కలిగించింది. క్రమంగా ఆ మిలిటరీ ఆఫీసరు దుఃఖం పోయింది. ఇంతలో ఆ అధికారి ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడానికి గృహిణి ఇంటి లేకపోవడం తెలుసుకొని వారు అక్కడి నుంచి మరొక స్నేహితుని ఇంటికి వెళతామని, మరొకసారి తప్పక వస్తామని ఎంత బలవంతం చేసినా వినకుండా వెళ్ళిపోయారు. వారు ముగ్గురు వెళ్ళిన తర్వాత ఆ మిలిటరీ ఆఫీసర్ గదిలోకి వెళ్ళి చూస్తే ఆ రివాల్వర్ కనిపించలేదు. ఎంత వెతికినా దొరకనే లేదు. ఇంతలో అతనికి సత్యసాయి బాబా గుర్తు వచ్చారు. ఇదివరలో అతడు పుట్టపర్తి వచ్చి బాబాను దర్శించుకున్నాడు. అతని భార్య బాబా భక్తురాలు. అందువల్ల ఇది బాబా లీల ఏమో అనుకున్నాడు. వెంటనే ఇంటికి తాళం వేసి ఆ వచ్చిన స్నేహితుడు చెప్పిన కుటుంబం ఉన్న ఇంటికి వెళ్ళి విచారిస్తే తమ ఇంటికి ఎవ్వరూ రాలేదని ఆ ఇంటి యజమాని చెప్పాడు. ఇంటికి తిరిగి రాగా అప్పుడే టెలిగ్రామ్ వచ్చింది. గాబరా పడవద్దు, ఆ పరికరము నా దగ్గర ఉంది బాబా అని. కొడైకెనాల్ నుంచి వచ్చిన ఆ అర్జెంట్ టెలిగ్రామ్ చూసి అతడు పశ్చాత్తాపం చెంది బాబా వారికి కృతజ్ఞతా సూచకంగా జరిగిన విషయమంతా వ్రాయగా అప్పుడు బాబా భక్తులు అందరికీ జరిగిన సంఘటన పూర్తిగా తెలిసింది. తన భక్తుల్ని రక్షించడం కోసం సత్యసాయి భగవానుడు 3 రూపాలను ధరించి అతనిని ఆపద నుంచి కాపాడిన విశిష్టమైన సంఘటన ఇది. ఏకోహం బహుశ్యాం అంటే ఇదే. కాలం స్వామికి అధీనమై ఉంటుందనే విషయం దీనిని బట్టి మనకి స్పష్టమవుతుంది. ఆశ్చర్యం కలిగించే లీల. సుమారుగా 1988వ సంవత్సరం ప్రాంతాలలో జరిగిన సన్నివేశం ఇది. బెంగళూరులో స్వామి కాలేజ్ హాస్టల్లో 1400 మంది విద్యార్థులున్నారు. ఒకరోజు రాత్రి సత్యసాయినాథుడు ఆ హాస్టల్కి వచ్చారు. విద్యార్థులంతా చాలా ఆనందంగా గబగబా స్వామి సన్నిధికి వచ్చారు. స్వామిని చూస్తూ వారంతా అలా ఆనందంగా ఉన్న సమయంలో కరెంటు పోయింది. అప్పుడు స్వామి నిదానంగా ముందుకు నడిచి అక్కడ నిలబడిన విద్యార్థితో మెత్తగా, అతుల్, నీకు ఒకటి ఇస్తాను, చెయ్యి పట్టు అన్నారు. అతుల్ అనే విద్యార్థి చెయ్యి ముందుకు చాచాడు. స్వామి అతని చేతిలో ఒక లడ్డూ పెట్టారు. అప్పుడు స్వామి అతనితో మృదువుగా మెల్లగా, ఎవ్వరికీ చూపించుకో, చెయ్యి వెనక్కి పెట్టుకో అన్నారు. అతడు చెయ్యి వెనక్కి పెట్టుకున్నాడు. ఇంతలో కరెంటు వచ్చింది. లైట్లు వెలిగాయి. అతను చూశాడు. ఆశ్చర్యం కలిగించే విధంగా మొత్తం 1400 మంది విద్యార్థులు తమ చేతులు వెనక్కి పెట్టుకునే ఉన్నారు. అందరి చేతుల్లోనూ లడ్డూలు ఉన్నాయి. అది స్వామి అంటే. ఆశ్చర్యంతో దిగ్భ్రాంతులు కావడమే కానీ వ్యాఖ్యానించడానికి మనస్సులకు శక్తి ఎక్కడిది? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. అందుకే ముద్దనహళ్ళిలో, పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్ళే దారిలో ముద్దనహళ్ళి దగ్గర స్వామి స్కూల్ ఒకటి ఉంది. 1993 ఫిబ్రవరి నెలలో ఆ పాఠశాల వార్షికోత్సవం జరగబోతున్నది. ఆ ఉత్సవానికి అతడి ఉపాధ్యాయులు, విద్యార్థులు పుట్టపర్తి వచ్చి స్వామిని ముద్దనహళ్ళి రమ్మని ఆహ్వానించారు. స్వామి తప్పకుండా వస్తానని చెప్పారు. అందరూ స్వామి కోసం ఎదురు చూశారు. స్వామి రాలే. సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల నృత్యాలు మొదలైనవి జరిగాయి. కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. తర్వాత చూస్తే నృత్య ప్రదర్శన సమయంలో తీసిన ఒక ఫోటోలో ఒక విచిత్రం. పిల్లలు నృత్యం చేస్తుండగా వారి మధ్య స్వామి నిలబడినట్లు పడింది. ఆ ఫోటోలో ఒక చోట కాదు, 5 చోట్ల నిలబడినట్లుగా ఉంది.
ఆ కార్యక్రమానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జిగా ఉన్న ఒక డాక్టర్ వెళ్ళారు. ఆయన ఆ ఫోటోలు తీసిన వచ్చి స్వామికి చూపిస్తే స్వామి నవ్వుతూ ఫోటోగ్రఫీ ట్రిక్ అన్నారు. అప్పుడు ఆ డాక్టర్, కాదు స్వామి, ఇది స్వామి దివ్యలీల, దయతో ఆ ఫోటోపై సంతకం చేయండి అన్నారు. స్వామి చిరునవ్వులు చిందిస్తూ ఆ సన్నివేశాన్ని నిర్ధారణ చేస్తున్నట్లుగా ప్రేమతో బాబా అని సంతకం చేశారు. అట్టి బహురూపధారికి అనేకానేక అభివందనాలు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 10వ అధ్యాయము. ఇది 4వ రోజు పారాయణం. ఓం శ్రీ సాయిరామ్.